ఏమిటో పాపం, ఆమె స్థితి నాకు అర్థం కావటం లేదు. మీ స్థితి నాకు అర్థం కావడం లేదు. విలాసవతి, ఇకనైనా సాటి స్త్రీలను ఎలా గౌరవించాలో తెలుసుకుంటే సంతోషిస్తాను. కవిశ్రీ, ఉమాదేవి, ఉమాదేవి, వివాహితమైన భర్తను ఎడబాసి నీవు వియోగం అనుభవిస్తున్నావు. అవివాహితుడనైనా నీ బాధ నేను తెలుసుకోగలిగాను. నీకు వచ్చిన ఆపద నాకు వచ్చినట్లే ఉంది. నా కోసం మీరు ఇలా బాధపడితే కాదు, ఆపదలో ఉన్నప్పుడు ఒకరినొకరు ఓదార్చుకోవాలి. గత్యంతరం లేదు. నా భావాలిప్పుడు పరిపరి విధాల పరుగులెడుతున్నాయి. ఈ సమయంలో నీ భర్త నీ కోసం ఎంత పరితపిస్తున్నాడు, నిన్ను చేరుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడు. విఫల మనోరథుడై ఏ పక్షులను బ్రతిమాలుతున్నాడో, ఏ గిరులను అధిరోహిస్తున్నాడు. నీకు సందేశం తీసుకువెళ్ళమని ఏ మేఘాలతో మొరబెట్టుకుంటున్నాడో ఊహించైనా చెప్పగలిగితే నీకు మనశ్శాంతి కలుగుతుందని నా ఆశ. మేఘ సందేశం, వియోగ కావ్యం నీకోసం వ్రాస్తా. అవును, నీకోసమే వ్రాస్తా. కానీ నీ విచారం చూస్తే నీకు ముందున్న ధైర్యం కూడా ఇప్పుడు ఉన్నట్టు లేదు. క్షమించండి, నేను ధైర్యంగానే ఉంటాను. పిచ్చి తల్లి, నేను నీ తండ్రి వంటి వాణ్ణి. నా వద్ద దాపరికమే. నీవు కాళిదాసు గారు కూడా పైకి తెలియకుండా ఏదో బాధపడుతున్నారు. ఇక్కడికి రాకపూర్వం మీకేమైనా? కానీ దుష్యంతుడు శకుంతలను వంచాలని వంచాడు. అటువంటి ధూర్తుడు కథానాయకుడుగా పనికిరాడు. ఏమైనా సరే మీరు తలుచుకుంటే పనికి వస్తాడు. మనోజ్ఞమైన మహానాటకమే సిద్ధమవుతుంది. కానీ కవిత్వాన్ని నేను అలా దుర్వినియోగం చేయలేను ప్రభు. కవిశ్రీ, పాత నాటకాలతో పాటు మా కౌశలం కూడా పాతపడిపోతూ ఉంది. రేపు శారదా ఉత్సవాల్లో మా పేరు నిలపడం కోసం తమరి నాటకం రాసి పెట్టాలి. మహాకవి, ఆ కథ మీద వారికి ఎంతో అభిమానం లేకపోతే వారిలా స్వయంగా వచ్చి అడుగుతారా? కనుక వారి అభిష్టం మీరు నెరవేర్చాలి. ఇష్టం లేని పని కష్టమైన నన్ను చేయమని నిర్బంధిస్తున్నారా గురుదేవా? క్షమించండి. ఆచార్యదేవా, ఎప్పటికైనా అది వారి వల్లనే కావాలి. వారు కాదన్నా నా సంకల్పం మాత్రం ఎన్నటికీ వృధా కాదు. వారు శకుంతల నాటకం వ్రాసి ప్రదర్శించినప్పుడే నేను తిరిగి వారిని దర్శించేది. ఒక్క మనవి, వారంతగా అడుగుతుంటే మీరెందుకు రాయకూడదు? ఆ కథలో ఏమైనా దోషం ఉన్నదా? పాపం, శకుంతల ఎంత అమాయకురాలు. నాకు జాలి వేస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు జాలి వేస్తోంది. ఆ సీతాదేవి నాటి నుంచి చూస్తున్నాను. మీ స్త్రీలకు భూదేవిని మించిన సహనం ఉంది. అది దోషమంటారా? అవును, అందుకే పురుషులంత సులభంగా మిమ్మల్ని వంచగలుగుతున్నారు. ఆ వంచనలో అందరినీ మించినట్లు నిండు కొలువులో భార్యనే భార్య కాదన్న భర్త దుష్యంతుడొక్కడే. పురుష జాతికే కళంకం. ఏ కారణంతోనూ విడిచిపెట్టడము కాదు, చనిపోవడము కాదు. బ్రతికుండి బుద్ధిపూర్వకంగా భార్యనే భార్యవు కాదన్న ఆ భర్తను
ఒక కథానాయకునిగా చాటి లోకానికి ఎలా చూపించమంటాం? ఎలా ఏముంది? ఏ శాపము పరము మనస్సుకు మరుపు కలిగి భార్యను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే ఆ భర్త దోషమే ఉంటుంది. ఓ, అద్భుతంగా ఉంటుంది. ఉమాదేవి, ఇక నాటకం నడిపిస్తాను చూడండి. శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం. మహాకవి, మీ అభిజ్ఞాన శాకుంతలం నాటకరాజమని ప్రపంచ ఖ్యాతి గణిస్తుంది. ఆనందం పట్టలేకున్నాను. మహాశివులారా, మహాకవి కాళిదాసు గారికి అర్ధసింహాసనమిచ్చి సత్కరించాలని మా సంకల్పం. పండితులు ఆశీర్వదించాలి. మహారాజా, ఇటువంటి సత్కార సభకు అవంతిరాజు గారు అధ్యక్షత వహిస్తే శోభస్కరంగా ఉంటుందని నా మనవి. ఆచార్యదేవ, వారు మాకు గుర్తులేదు. ఇప్పుడే ఆహ్వానం పంపిద్దాం. ఉమాదేవి, ఈ మంగళసూత్రాలేమిటి? మీకు పెళ్ళయిందా? అవును. సంతోష్. మాకెవ్వరికి తెలియదే ఈ సంగతి. నీవు స్త్రీవి గనుక నా కష్టం తెలుసుకోగలవని చెప్తున్నాను. నేనొక కారణంగా ఇలా రహస్యంగా ఉండవలసి వచ్చింది. నీ రహస్యం నాకు తెలుసులే అమ్మా. మగవేషం కట్టి కాళిదాసు గారిని వెంటాడుతూ రావడం, ఆత్మహత్య నటించి ఆయన మనస్సును కరిగించడం, శిష్యురాలివిగా సేవిస్తూ ఆయనకు ఏమందో మాకో పెట్టి, అటువంటివేమీ నా చేత కాదు కానీ ఊరుకోండి. ఇంతకు మీకు పెళ్ళైనట్టు కాళిదాసు గారికి తెలుసా? చెప్పిరమ్మంటారా? మీరేమీ చెప్పనక్కర్లేదు. ఇవన్నీ మీకు అనవసరం. ఆహాహా, ఎంత జానవమ్మా! ఇటు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ పాతివరత్యం, అటు పరపురుషుణ్ణి నీవాడిగా చేసుకోవాలనే ఆరాటం. ఇటువంటి పతివ్రతను నేనెక్కడా చూడలేదు. ఇంత మాటలు మీరు అనవలసినవి కావు. అసలు నా సంగతి మీకెందుకు? ఎందుకా? నేను కాళిదాసు గారు కూడా అవివాహితులు. అన్యోన్యంగా ప్రేమించుకోవడానికి మాకు అధికారం ఉంది. నువ్వు అడ్డం రాకపోతే వారు నన్నే ప్రేమించేవారు. నీకు భర్త ఉండగా నా జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేస్తావు? విలాసవతి, ఏమిటిది? ఉమాదేవి ఎవరనుకున్నావు? ఆమె నా పుత్రిక, తెలుసా? ఈనాటికి ప్రేమలు అసూయలు నిన్ను పట్టి బాధిస్తున్నాయా? నీ జీవితం కళకే అంకితం చేస్తావని ఎంతో ఆశించా. ఏం చేయను గురుశ్రీ. ముందు నేను అలాగే అనుకున్నాను. కానీ కాళిదాసు గారిని చూసిన క్షణం నుంచి నా ఆశయం మారిపోయింది. వారి అర్ధాంగినే వారి సేవ చేయకపోతే ఇక నేను జీవించలేను. సరే, ఇంతవరకు వచ్చిన తర్వాత నీకు ఒక రహస్యం చెప్పక తప్పదు. ఇలా రా. అంతేకాదు, ఉమాదేవి అవంతి రాజుగారి కుమార్తెని కూడా తెలిసే ఆ రాజుగారిని అధ్యక్షులుగా పిలిపిస్తున్నది. వారు వస్తే ఈ భార్యాభర్తల సమస్య తేలుతుందని నా విశ్వాసం. గురుశ్రీ, ఎన్ని విపరీతాలు నా అనుభవం కోసమే వచ్చాయేమో. తెలియక తప్పుగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. ఈ విధంగా నా ప్రేమ జీవితాన్ని తప్పించి నీ సేవకు సాధించావా స్వామి? నా జీవితాన్ని కళకి అంకితం చేస్తా. ఉమాదేవి, మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ మనసు నొప్పించాను. నన్ను క్షమించండి. ఏమిటా విచారం?
అమ్మాయి శాసించిందని చెప్పి నన్నే ప్రయత్నము చేయనివ్వకుండా నవనాడులు బంధించి పడేసి ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో, ఏమి అవస్థలు పడుతుందో, అల్లుడు కనిపించాడో లేదో అని ఆరాటపడుతున్నావు. ప్రభు, నా మాట విని మీరు కాస్త శాంతి శాంతి కాకేమిటి? రా రా రా, ఒక్క ఆటాడు. శుభమో అశుభమో ఒక్క మాటలో పేల్చేస్తాను. చూడు, నేను గెలిస్తే నువ్వు ఓడినట్టు, నువ్వు ఓడితే నేను గెలిచినట్టు. జయము జయము మహారాజా. శుభం. చూసావా కంచుకి, ఏమిటి నా జయం? వీరు ధారానగరం నుంచి తమ దర్శనం కోరి వచ్చారు. ఓహో, రండి. ఏమిటి విశేషం? తమకు సమస్త విజయోస్తులు పలికి మా భోజుడు. ఎవడో నువ్వు? రాజాధిరాజ విద్వద్రాజ శిఖామణి భోజ మహారాజునేనా భోజుడు అంటున్నావు? క్షమించండి ప్రభు, మా శ్రీవారి ఆజ్ఞ. తమ సముఖమున తననంత వినయముగా పలికి ఈ శుభలేఖను అందియమన్నారు. మహాత్ముల సౌజన్యం అది. కంచుకి చదువు. శ్రీమన్ మహారాజ, నీతి ప్రతాప. కంచుకి, నా బిరుదావళి నువ్వు చదవు. వారి ఆజ్ఞ ఏమిటో చెప్పు. శ్రీ కవికుల గురు కాళిదాస మహాకవికి అర్థసింహాసనమిచ్చి సత్కరిస్తారట. ఆ సన్మాన సభకు తమరు అధ్యక్షత వహించాలని భోజ మహారాజుల వారు కోరుతున్నారు. భోజ మహారాజు రారా నాయన రా, గ్రంథాన్ని మాకు కనిపించి ఈ చేపలను మోసుకుపోదువు గాని. నువ్వా? నేను కుక్క అనుకున్నాను. నేనే. అతి వినయంతో ఆశ్రమానికి వస్తే గోరోజనం చూపించి గుంజిల్ని తీయించావే. పౌరుషం ఉంటే ఇప్పుడు రా. ముస్తా ముష్టి కట్టి చిట్టి చేసేస్తాను. నన్ను చూసి చూడబడుతున్నావే? సస్తావు, మన్ను కనిపిస్తాను. ఒక్కలా వచ్చి నకాయ పడుకోడు. తీసుకో మంటతో. మహాకవి, మీరు కావ్యం రాశారని విన్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు చూస్తామా అని ఉత్సాహపడుతున్నాం. ఇదిగో మహారాజా, మహాకవి గ్రంథాన్ని నేను తీసుకొచ్చాను. మీరు తీసుకువస్తారని నాకు తెలుసు. ఇలా ఇవ్వండి. దాంట్లో కోసం సూత్రధారి గారు, ఆ గ్రంథాన్ని ఇలా ఇవ్వండి. ఈశ్వరీ కటాక్షం. తీసుకువెళ్ళి ఇవ్వండి. మహారాజా, నిద్రాహారాలు మాని కష్టపడి ఎలాగో సాధించాను. ముందు నన్ను వినాలని మనవి. ఏది మీ గ్రంథం? చేపలా? కవిశ్రీ, కవి రాక్షస, ఏమిటిది? అవునవును, ఎలా వచ్చాయి? శిష్యులు, ఏమిట్రా ఈ పని? ఏమిటిది? మాకే తెలుసు, మేము సరిగ్గానే మార్చాం. మళ్ళీ ఇంతలో ఎలా మారిందో. ఏమిటది? ఆ మార్పులు ఏమిటి? రండిలా.
నిజం చెప్పకపోతే శిరచ్ఛేదం జరుగుతుంది. మమ్మల్ని రక్షించాలి మహాప్రభు, మమ్మల్ని మన్నించాలి. మేము గురుభక్తులం. మా గురువు గారు గ్రంథం రాయలేకపోతే శ్రీ కాళిదాసు గారి గ్రంథం దారిలో మేమే మార్చాం మహాప్రభు. ఏమిటి గ్రంథచౌర్యమా? ఇంత నీచానికి పాల్పడ్డావా? నిజం చెప్పు. ఇంకేమి చేయటం ప్రభు, మీరు క్షమిస్తారని నిజం చెప్తున్నాను. నా బిరుదులు ఊడగొడతారేమోనని తొందరలో ఏమీ తోచక నా శిష్యులు ఈ పని చేస్తామంటే పని చెయ్యండిరా అన్నాం. ఇక మన్నించేది లేదు. మంత్రి, వీరి బిరుదులు ఊడగొట్టి దేశం నుంచి వెళ్ళగొట్టించండి. మహాకవిని వంచి కావ్యాన్ని సంస్కరిస్తారా? మహారాజా, మీరు శాంతించి నా కోసం వారిని క్షమించాలి. ఏ కవైనా తన పేరు కంటే తన కావ్యం చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటాడు. ఆ విశేషం నా కావ్యంలో ఉంటే చాలు. పేరు ఎవరిదైనా చింతలేదు. అయినా ఒక కవి కావ్యాన్ని ఇంకొక కవి తస్కరించడం ఆ కవికి గౌరవమే గాని న్యూనత కాదు. ఇప్పుడు వీరు నన్ను గౌరవించినట్లే నేను భావిస్తున్నాను. అందుకని వారిని క్షమించాలి. మహారాజా, కాళిదాసు మహాకవి వారి ఔదార్యంతో నా కళ్ళు తెరిచారు. ప్రతిపక్షులను ఇలా కాచుకునే ఘనతకు చిత్తశుద్ధితో వారికి నేను తల వంచుతున్నాను. క్షంతవ్యుని. అంత పనెందుకులేండి. మీ పశ్చాత్తాపమే నిజమైతే మీరు క్షంతవ్యులే. మహాకవి, ఈనాడు మీకు నేను చేయదలుచుకున్న సత్కారం మీ గ్రంథాన్ని ఏకాంతంలో పఠించి ఆనందించాలి. అదే మా అభిలాష. దయచేసి ఆ మాటంటే ఎందుకు కోపం రమణులకు గజగమనలకు, నీ రమణులకు గజగమనలకు. ఆ మాటంటే ఏ మాటంటే పింఛం విత్తిన నెమళుల వలె వలపించే నేరం రమణులది. పింఛం విత్తిన నెమళుల వలె వలపించే నేరం రమణులది, మీ రమణులది. ఆ మాటంటే ఎందుకు కోపం పురుషులకు అతి సరసులకు, నీ పురుషులకు అతి సరసులకు. ఆ మాటంటే ఏ మాటంటే మించిన మోహం తీరగనే పయనించే నైజం పురుషులది. మించిన మోహం తీరగనే పయనించే నైజం పురుషులది, నీ పురుషులది. ఆ మాటంటే ఎందుకు కోపం పురుషులకు అతి సరసులకు, నీ పురుషులకు మగ ధీరులకు. ఉన్న మాటంటే ఉలుకెందుకు మరి రమణులకు గజగమనలకు, నీ రమణులకు గజగమనలకు. వంచిన మగవారిని మరి సాధించే నేరం రమణులదే. వంచిన మగవారిని మరి సాధించే నేరం రమణులదే, మా రమణులదే. చెంచలాక్షులను చతురతమై మరచించే నైజం పురుషులదే. చెంచలాక్షులను చతురతమై మరచించే నైజం పురుషులదే, మా పురుషులదే. ఉన్నమాటంటే బులుకెందుకు మరి రమణులకు గజగమనలకు, ఈ రమణులకు గజగమనలకు. ఉన్నమాటంటే ఉలుకెందుకు మరి పురుషులకు అతి సరసులకు, నీ పురుషులకు మగ వీరులకు. బాగుంది బాగుంది, చాలా బాగుంది. చెప్పినట్టు చేశారు, మెచ్చుకున్నానులేండి. సూత్రధారి గారు, సూత్రధారి గారు, ఏనైనా మహారాజ్ గారు వచ్చారు. అది కాదండి, మనం శారదా ఉత్సవాల్లో ఆడడానికి కాళిదాస్ గారి చేత నాటకం రాయిస్తారట. మనం లేకుండానా? శిష్య దండం, మీ దండం కదయ్యా, చేదండం చేదండం. వస్తున్నా, పద పద. దృశ్య కావ్యం ప్రకాశించాలి. అది మీ వల్లనే జరగాలి. అందుకనే ఇలా యాచకుణ్ణిగా వచ్చాను. మీ ఆవేశం చూస్తే ఈ కథనే నేను నాటకంగా వ్రాయాలి. మీరు నేను కూడా రక్షింపబడ్డాం.
ఈ ఉమాదేవి స్త్రీలోకానికే ఆదర్శం. ఈమె శీలం, సౌమనస్యం, సుగుణ సంపద, నిరంతరం భర్త కోసం ఆమె చేసే నిశ్చల తపస్సు స్త్రీ జాతిపై నాకు ఎనలేని గౌరవాన్ని కలిగించాయి. నేను చేసుకున్న పుణ్యం ఇన్నాళ్ళు నన్ను సేవిస్తూ నా వద్దనే ఉన్నారు. ఉమాదేవి, మీరు చూస్తున్నారుగా, మీ నాన్నగారి భ్రమ ఇంకా పోయినట్టు లేదు. మీరైనా నిజం చెప్పండి. ఇంకా ఆలోచిస్తారేమిటి? ఇది ఆపత్సమయం. చెప్పండి, నేను మీ భర్తను కానని స్పష్టంగా చెప్పండి. ఎలా చెప్పును? ఎందుకు భయపడిపోతున్నాను? ఆ ప్రశ్న రాని వచ్చింది. జగదీశ్వరి, నీ మాయం నేను తెలుసుకోలేకున్నాను. నా జీవితాన్ని ఎందుకు ఇలా దుఃఖమయం చేస్తున్నాను? నా భర్తను నీ సన్నిధికి తీసుకుని వచ్చి ఇంత విద్యాభిక్ష పెట్టమని నేను మూర్ఛిల్లిన స్థితిలో నా భర్తకు సకల విద్యలు కటాక్షించకూడు. నన్ను నా లోకాన్ని విస్మరించేట్లు ఎందుకు చేశావు? నీ ఇచ్చ ఏమైనా పతిసేవా భాగ్యం లభించిందని ధైర్యంతో ఉన్నావు. చివరికి పరీక్షలు శిక్షలు ఎందుకో నేను ఊహించలేదు. తల్లి, ఎంత ప్రళయము వచ్చినా, ఎంత ప్రాణ భయము కలిగినా, ఏ పతివ్రతయు కూడా భర్తనే భర్త కాదని స్వప్నమునను పలుకజాలని మాటనే పలుకుమనుచు భర్తయే నన్ను కోరు దుష్ప్రాప్తి తప్పదేని ఇది ఏ నీ ఇచ్చయవునేని దేవి దేవి, ఇంత నేనొక్క క్షణము జీవింపజాల సర్వలోకేశ్వరి, నీవే శరణు శరణు. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. మాతా మరకతస్యావా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే. వత్స, ఇంత ఉత్తమ సాహితీ సృష్టి నీ వల్ల కావలసి ఉంది కనుకే నీవడిగిన వరమిచ్చి నీకు మరుపును కలిగించి నా సంకల్పం కూడా నెరవేర్చుకున్నాను. జన్మ జన్మల వియోగంలో ఉన్న భార్యాభర్తలు పరస్పర లక్ష్యం కలిగి ఉంటేనే
దాంపత్యం నిలిచేది. అదే ఆదర్శము, ధర్మము. నీ సహధర్మచారిణి ఈ విద్యాధరి సాహచర్యంతో నీవా ధర్మాన్ని పాలించావు. అపర చతుర్ముఖుడు ఈ భోజరాజు స్నేహ సౌభాగ్యంతో ఆదర్శ సాహిత్యాన్ని లోకానికి చాటించి చరితార్థుడవయ్యావు. ఇక సుఖంగా మీరు ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి వర్ధిల్లుదురుగాక. సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే త్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహిమా